హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లాజిక్ ఫ్రెండ్స్ తెలుగు. ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ వీడియోలో సీన్ ఆబ్జెక్ట్ గురించి అయితే మనం డిస్కస్ చేయబోతున్నాము. ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మీరు ఎవరైనా సరే ఫస్ట్ టైం ఈ ఛానల్ విజిట్ చేస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. దీని ద్వారా మన ఛానల్లో వీడియో అప్లోడ్ చేయగానే మీకైతే నోటిఫికేషన్ వస్తుంది. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి సీన్ ఆబ్జెక్ట్. ఇప్పుడు మన సీన్ ఆబ్జెక్ట్ గురించి మనం కంప్లీట్గా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, నార్మల్గా ఎవ్రీ ప్రోగ్రామింగ్ టేక్స్ సమ్ డేటా యాజ్ ఇన్పుట్ అండ్ జనరేట్ ప్రాసెస్ డేటా యాజ్ అవుట్పుట్. ఏదైనా ప్రోగ్రామ్ రాస్తామంటే ఎందుకు రాస్తామంటే మన ప్రోగ్రామ్లో అవుట్పుట్ కోసం రాస్తాం. సో అవుట్పుట్ రావాలంటే ఖచ్చితంగా మనం ఏం చేయాలంటే ఇన్పుట్ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇన్పుట్ అనేది కూడా డేటానే, అవుట్పుట్ అనేది కూడా డేటానే. సో ఏం చేస్తాం మనం నార్మల్గా ప్రోగ్రామ్ ఏం చేస్తుంది అంటే ఇన్పుట్ తీసుకొని ఆ ఇన్పుట్ని ప్రాసెస్ చేసి మనకు అవుట్పుట్ని అయితే ఇస్తుంది. సో ఇలా ఇన్పుట్ తీసుకోవాలంటే మనకి ఏం ఉపయోగపడుతుందంటే సీన్ అనే ఆబ్జెక్ట్ ఉపయోగపడుతుంది. సో మనకి ఏమవుతుందంటే నార్మల్గా సి ప్లస్ ప్లస్ సపోర్ట్స్ సెట్ ఆఫ్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ ఫంక్షన్స్. సో నార్మల్గా దీంట్లో మనకి కొన్ని సెట్ ఆఫ్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ ఫంక్షన్స్ ఉంటాయి అనమాట. వాటిని యూజ్ చేసి మనం ఏం చేస్తామంటే మన ప్రోగ్రాంలో ఇన్పుట్ ఆపరేషన్స్ పెర్ఫామ్ చేయొచ్చు, అవుట్పుట్ ఆపరేషన్స్ని మనం అయితే పెర్ఫామ్ చేయొచ్చు. C++ యూజెస్ ద కాన్సెప్ట్ ఆఫ్ స్ట్రీమ్ ఫర్ ఐఓ ఆపరేషన్స్. దీని మీనింగ్ ఏంటంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇన్పుట్ ఆపరేషన్ కానీ అవుట్పుట్ ఆపరేషన్ కానీ పెర్ఫామ్ చేయాలంటే C++ ఏం చేస్తుంది అంటే స్ట్రీమ్ అనే కాన్సెప్ట్ని యూజ్ చేస్తుంది. స్ట్రీమ్ అంటే ఏంటంటే సీక్వెన్స్ ఆఫ్ బైట్స్, నథింగ్ బట్ సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్. దాన్నే మనం స్ట్రీమ్ అంటాం. సో నార్మల్గా అసలు C++ ప్రోగ్రాంలో ఈ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ ఆపరేషన్స్ ఎలా ఉంటాయంటే ఒకసారి మనకి కింద ఒక ఇమేజ్ ఉంటుంది. ఆ ఇమేజ్ అబ్జర్వ్ చేయండి, మీకు అర్థమవుతుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, మనకి ఏంటంటే ప్రోగ్రామ్ C++ ప్రోగ్రామ్. సో ఈ ప్రోగ్రామ్ ఏం చేస్తుంది, ఈ ప్రోగ్రామ్కి మనం ఇన్పుట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ ప్రోగ్రామ్ ఏం చేస్తుంది, ఆ ఇన్పుట్ తీసుకొని ప్రాసెస్ చేసి మనకు అవుట్పుట్ ఇస్తుంది. సో మనం ఇన్పుట్ ఎలా ఇస్తామంటే ప్రోగ్రామ్కి ఇన్పుట్ ఎలా ఇవ్వచ్చు అంటే నార్మల్గా కీబోర్డ్ నుంచి ఇన్పుట్ ఇవ్వచ్చు, ఒక ఫైల్ నుంచి ఇన్పుట్ ఇవ్వచ్చు, వేరే ప్రోగ్రామ్ నుంచి కూడా ఇన్పుట్ ఇవ్వచ్చు. అర్థమవుతుంది కదా? అంటే ఒక వేరియబుల్ ఉందనుకోండి, ఒక వేరియబుల్కి వాల్యూ ఇవ్వాలంటే కీబోర్డ్ నుంచి ఇవ్వచ్చు, లేకపోతే ఒక ఎక్స్టర్నల్ ఫైల్ నుంచి వాల్యూ ఇవ్వచ్చు, లేకపోతే వేరే ప్రోగ్రామ్ నుంచి కూడా మనం వాల్యూ ఇవ్వచ్చు. అర్థమవుతుందా? అప్పుడు ఏమవుతుంది, డేటా అనేది మన ఇన్పుట్ సోర్స్ నుంచి మీ ప్రోగ్రాంలోకి ట్రావెల్ అవుతుందన్నమాట. మీ ప్రోగ్రాంలోకి వెళ్తుంది, అంటే కంప్యూటర్ మెమరీలోకి వెళ్తుంది. సో కీబోర్డ్ నుంచి ప్రోగ్రాంలోకి వెళ్తుంది కాబట్టి దాన్ని ఏమంటాం అంటే ఇన్పుట్ స్ట్రీమ్ అంటాం. అర్థమవుతుంది, ఇన్పుట్ స్ట్రీమ్ అంటాం. సో అప్పుడు ఏమవుతుంది, ఆ ఇన్పుట్ డేటాను ఏం చేస్తుంది, మీ ప్రోగ్రామ్ ఏం చేస్తుంది, ప్రాసెస్ చేసిన తర్వాత మనకి అవుట్పుట్ రావాలి కదా. మళ్ళీ సేమ్ అవుట్పుట్ ఏం చేస్తుంది అంటే అవుట్పుట్ అనే దాన్ని మనం డిస్ప్లే చేయొచ్చు మానిటర్ పైన, లేకపోతే వేరే ఫైల్లో స్టోర్ చేయొచ్చు, లేకపోతే అవుట్పుట్ని వేరే ప్రోగ్రామ్కి కూడా పంపించవచ్చు. అర్థమవుతుందా? సో ఇలా ఇన్పుట్ తీసుకోవాలన్నా అవుట్పుట్ పంపించాలన్నా సిపిపి ఏం చేస్తుందంటే స్ట్రీమ్ని ఫాలో అవుద్ది. ఇక్కడ మీకు కనిపిస్తుంది ఇన్పుట్ స్ట్రీమ్. అంటే డేటా ఎంటర్ చేశారనుకోండి, ఈ స్ట్రీమ్లోకి వెళ్తుంది. ఈ స్ట్రీమ్లోంచి డేటా ఏమవుద్దంటే ప్రోగ్రాంలోకి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత ప్రోగ్రామ్ ఏం చేస్తుంది, డేటాని ప్రాసెస్ చేస్తుంది. చేసిన తర్వాత మళ్ళీ ఏం చేయాలి, అవుట్పుట్ ప్రింట్ చేయాలి కదా. చేయాలంటే అవుట్పుట్ స్ట్రీమ్లోకి పంపిస్తుంది. అసలు ఫస్ట్ ఈ స్ట్రీమ్ అంటే ఏంటో చూద్దాం. సో స్ట్రీమ్ అంటే ఏంటంటే స్ట్రీమ్ ఈజ్ ఏ సీక్వెన్స్ ఆఫ్ బైట్స్ ఫ్లో ఆఫ్ డేటా. సింపుల్ చెప్పాలంటే సీక్వెన్స్ ఆఫ్ బైట్స్ ఆర్ ఫ్లో ఆఫ్ డేటా. అంటే సింపుల్గా సీక్వెన్స్ ఆఫ్ బైట్స్ అన్ని అంటే లైన్ బై లైన్ ఉంటాయి అనమాట. అంటే డేటా అనేది లైన్ బై లైన్ ఉంటుంది. అర్థమవుతుందా? ఆర్ ఫ్లో ఆఫ్ డేటా. ఫ్లో అన్నా కూడా ఏంటంటే ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్ మూవ్ అవుతుంది కాబట్టి దాన్ని ఫ్లో ఆఫ్ డేటా అంటాం. స్ట్రీమ్ అంటే అదే అనమాట దీని మీనింగ్. సో సిపిపి ఏం చేస్తుంది అంటే ఇన్పుట్ని కానీ అవుట్పుట్ కానీ స్ట్రీమ్ని ఫాలో అయ్యి చేస్తుంది అనమాట. స్ట్రీమ్ అంటే ఏంటంటే సీక్వెన్స్ ఆఫ్ బైట్స్ ఆర్ ఫ్లో ఆఫ్ డేటా. సో దీంట్లో ఫస్ట్ ఏంటి, ఇన్పుట్ స్ట్రీమ్. ఇన్పుట్ స్ట్రీమ్ అంటే ఏంటో చూద్దాం ఒకసారి. This is a type of stream where the bytes flow from the device such as keyboard to the main memory. సో నార్మల్గా ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు ఆల్రెడీ మనం డిస్కస్ చేసాము, వేరియబుల్స్కి మెమరీ అనేది ఎక్కడ ఎలకేట్ అవుతుంది, ర్యామ్లో ఎలకేట్ అవుతుంది. సో ర్యామ్ ఏమంటాం మనం, మెయిన్ మెమరీ అంటాం కదా. సో దీని మీనింగ్ ఏంటంటే ఇన్పుట్ స్ట్రీమ్ అంటే ఏంటంటే చూడండి, దిస్ ఈజ్ ఎ టైప్ ఆఫ్ స్ట్రీమ్ వేర్ ద బైట్స్ ఫ్లో ఫ్రమ్ డివైస్ సచ్ యాజ్ కీబోర్డ్ టు ద మెయిన్ మెమరీ. సో కీబోర్డ్ నుంచి డేటా అనేది మెయిన్ మెమరీలోకి ట్రాన్స్ఫర్ అవుతుంది. అర్థమవుతుందా? అంటే ఒక వేరియబుల్కి వాల్యూ ఇస్తే ఏం చేస్తారు, కీబోర్డ్ నుంచి వాల్యూ ఇస్తారు. ఆ వాల్యూ ఏమవుతుంది, మెయిన్ మెమరీలో ఉన్న వేరియబుల్లో స్టోర్ అవుతుంది. అంటే డేటా అనేది ఎట్లా ఫ్లో అయింది, కీబోర్డ్ నుంచి మెయిన్ మెమరీకి ఫ్లో అయింది. కాబట్టి దాన్ని ఏమంటాం అంటే ఇన్పుట్ స్ట్రీమ్ అంటాం. కరెక్ట్గా ఆపోజిట్లో ఏముంటుందంటే అవుట్పుట్ స్ట్రీమ్ ఉంటుంది. చూడండి, దిస్ ఈస్ ద టైప్ ఆఫ్ స్ట్రీమ్ వేర్ ద బైట్స్ ఫ్లో ద ఆపోజిట్ డైరెక్షన్, దట్ ఈస్ ఫ్రమ్ ద మెయిన్ మెమరీ దెన్ ద డివైస్ సచ్ యాజ్ డిస్ప్లే స్క్రీన్. సో ఏమవుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ అప్పుడు మనకి డేటా ప్రాసెస్ చేసిన తర్వాత ఆ ప్రాసెస్ డేటాను కూడా ఎక్కడ స్టోర్ చేయాలి, మనం కంప్యూటర్ మెమరీలో స్టోర్ చేయాలి. ఆ స్టోర్ చేసిన డేటా ఏమవుతుంది, తర్వాత ఏమవుతుందంటే ఆ డేటా అనేది మనకి అవుట్పుట్ స్క్రీన్లో ప్రింట్ అవుతుంది. అంటే మెయిన్ మెమరీ నుంచి అవుట్పుట్ స్క్రీన్కి, అంటే అవుట్పుట్ డివైస్కి వెళ్తుంది కాబట్టి దాన్ని ఏమంటాం అంటే అవుట్ స్ట్రీమ్ అంటాం. సో ఇది బేసికల్గా సిపిపిలో
ఇన్పుట్ అండ్ అవుట్పుట్ ఆపరేషన్స్ అనేవి ఇలా జరుగుతాయి. సో ఇప్పుడు మనం డిస్కస్ చేసాం కదా, ఈ ఇన్పుట్ ఆపరేషన్ జరగాలంటే మనకి ఏం ఉపయోగపడుతుందంటే ఈ సీన్ అనే ఆబ్జెక్ట్ మనకి ఉపయోగపడుతుంది. సో నెక్స్ట్ మనం సీన్ ఆబ్జెక్ట్ గురించి తెలుసుకుందాము. సో జనరల్గా చూడండి, ఇక్కడ సీన్ ఈజ్ ఏ ఇన్పుట్ స్ట్రీమ్ ఆబ్జెక్ట్ ప్రొవైడెడ్ బై ద ఐఓ స్ట్రీమ్ లైబ్రరీ ఇన్ C++. సో ఆల్రెడీ ఇంతకుముందు మన ప్రీవియస్ వీడియో డిస్కస్ చేసాం. సీన్ అనేది ఏంటంటే ఇన్పుట్ కోసం యూజ్ చేస్తాను. సో దాన్ని అందుకే ఏమంటామంటే మనం చూడండి, ఇన్పుట్ స్ట్రీమ్ ఆబ్జెక్ట్, సీన్ అనేది ఆబ్జెక్ట్, ఏ ఆబ్జెక్ట్ ఇన్పుట్ స్ట్రీమ్ ఆబ్జెక్ట్ ప్రొవైడెడ్ బై ద లైబ్రరీ. ఏ లైబ్రరీలో ఉంటుంది? ఐఓ స్ట్రీమ్ అనే లైబ్రరీలో ఉంటుంది. అందుకని సీన్ని మన ప్రోగ్రామ్లో యూజ్ చేయాలంటే మనం ఫస్ట్ ఏం చేస్తామంటే ఐఓ స్ట్రీమ్ అనే హెడర్ ఫైల్ని మన ప్రోగ్రామ్లో మనం ఇంక్లూడ్ చేసుకుంటాం. సో ఇది ఫస్ట్ పర్పస్. అసలు ఐఓ స్ట్రీమ్ని మన ప్రోగ్రామ్లో ఇంక్లూడ్ చేసుకుంటామంటే మన ప్రోగ్రామ్లో ఇన్పుట్ ఆపరేషన్ చేయాలనుకోండి, సీని యూజ్ చేయాలి. సీని యూజ్ చేయాలంటే సీన్ దేంట్లో ఉంది? ఏ హెడర్ ఫైల్లో ఉంది? ఐఓ స్ట్రీమ్ అనే హెడర్ ఫైల్లో ఉంది. అందుకే మనం ఏం చేస్తామంటే ఐఓ స్ట్రీమ్ అనే హెడర్ ఫైల్ని మన ప్రోగ్రామ్లో ఇంక్లూడ్ చేసుకుంటాం. చూడండి, ఇట్ ఈజ్ యూజ్డ్ ఫర్ రీడింగ్ ఇన్పుట్ డేటా ఫ్రమ్ స్టాండర్డ్ స్ట్రీమ్, టిపికల్లీ కీబోర్డ్. అంతేగా, సీన్ దేనికి యూజ్ చేస్తాము? కీబోర్డ్లో ఇచ్చిన వాల్యూని వేరియబుల్లో స్టోర్ చేయాలంటే మనకి ఏం ఉపయోగపడుతుందంటే మనకి సీన్ అనే ఆబ్జెక్ట్ ఉపయోగపడుతుంది. అంతే కదా, ఎంటర్ ఎనీ నెంబర్ అని అడుగుతుంది ప్రోగ్రామ్లో. అడగగానే మీరు ఏం చేస్తారు? కీబోర్డ్లోంచి 20 అనే వాల్యూ ఇస్తారు, ఇచ్చి ఎంటర్ కొడతారు. కొట్టగానే ఏమవుతుంది? ఆ 20 అనే వాల్యూ వెళ్ళి వేరియబుల్లో స్టోర్ అవుతుంది. సో అందుకని ఏమంటామంటే సీన్ ఏమంటామంటే ఇన్పుట్ స్ట్రీమ్ అంటాం. అర్థమవుతుందా? సో ఇది ఏం చేస్తుంది అంటే కీబోర్డ్లో ఇచ్చిన వాల్యూని తీసుకెళ్ళి కంప్యూటర్ యొక్క మెయిన్ మెమరీలో స్టోర్ చేస్తుంది. ఎందుకు అంటే నథింగ్ బట్ అంటే వాల్యూ ఎక్కడ స్టోర్ అవుతుంది? వేరియబుల్లో స్టోర్ అవుతుంది. వేరియబుల్కి మెమరీ ఎక్కడ ఎలకేట్ అవుతుంది? ర్యామ్లో ఎలకేట్ అవుతుంది. సో సీన్ యొక్క పని ఏంటంటే కీబోర్డ్ నుంచి డేటా తీసుకొని వెళ్ళి వేరియబుల్లో స్టోర్ చేయడం అనమాట. సో మరి ఎట్లా స్టోర్ చేయాలి? దీని సింటాక్స్ ఏంటి? దీని సింటాక్స్ ఏంటంటే సిఇన్. నెక్స్ట్ చూడండి, దీన్ని ఏమంటామంటే మనం ఎక్స్ట్రాక్షన్ ఆపరేటర్ అంటాం. సో ఈ రెండు రిజల్ట్ సింబల్స్ ఉన్నాయి కదా, దీన్ని ఏమంటామంటే ఎక్స్ట్రాక్షన్ ఆపరేటర్ అంటాం. ఎక్స్ట్రాక్షన్ ఆపరేటర్ వేరియబుల్ నేమ్ అంటే కీబోర్డ్ నుంచి ఇచ్చిన వాల్యూ సీన్ అనే ఆబ్జెక్ట్లో ఉంటుంది. ఈ ఎక్స్ట్రాక్షన్ ఆపరేటర్ ఏం చేస్తుందంటే ఆ వాల్యూని ఎక్స్ట్రాక్ట్ చేసి ఈ వేరియబుల్లో స్టోర్ చేస్తుంది అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే మీరు చూడండి, ఇక్కడ ఒక వేరియబుల్ డిక్లేర్ చేశాను. వేరియబుల్ నేమ్ ఏంటి? ఇంట్ ఎక్స్. ఎక్స్ అనేది ఏంటి? ఒక వేరియబుల్, దాని యొక్క టైప్ ఏంటి? ఇంట్. నెక్స్ట్ ఏం చేస్తుందంటే ఇప్పుడు వేరియబుల్లో వాల్యూ స్టోర్ చేయాలి. స్టోర్ చేయాలంటే రెండు రకాలుగా స్టోర్ చేయొచ్చు. మనం అసైన్మెంట్ ఆపరేటర్ యూజ్ చేసి స్టోర్ చేయొచ్చు, లేకపోతే యూజర్ని అడగొచ్చు, ప్లీజ్ ఎంటర్ ఎక్స్ వాల్యూని అడగొచ్చు. అలా యూజర్ని అడగాలంటే మనం ఏం చేస్తాము? సో నార్మల్గా ఒక మెసేజ్ ప్రింట్ చేయాలి. సో దానికోసం ఏం యూజ్ చేస్తాను? నేను సిఅవుట్ అనే స్టేట్మెంట్ యూజ్ చేస్తాను. సిఅవుట్ ఎంటర్ ఎనీ నెంబర్ అని అడిగా. సో ఇప్పుడు ఏమవుతుంది? ఎంటర్ ఎనీ నెంబర్ అనేది మనకి ఏమొస్తుంది? మనకి అవుట్పుట్లో వస్తుంది కదా, అంటే మనకి స్క్రీన్ మీద ప్రింట్ అవుతుంది కదా ఎంటర్ ఎనీ నెంబర్. అప్పుడు మనం ఏం చేస్తాము? ఏదో ఒక నెంబర్ ఎంటర్ చేస్తాం కదా, ఆ నెంబర్ని మనం ఎక్కడ స్టోర్ చేయాలి? ఇప్పుడు మనం తీసుకెళ్ళి ఎక్స్ అనే వేరియబుల్లో స్టోర్ చేయాలి. అలా స్టోర్ చేయాలంటే అప్పుడు నాకు ఏం ఉపయోగపడుతుంది అంటే సీన్ అనే ఆబ్జెక్ట్ ఉపయోగపడుతుంది. సో ఇప్పుడు నేను ఏం చేయాలంటే సీన్ ఎక్స్ అని రాయాలి. అర్థమవుతుంది? ఇంతకుముందు అలా డిస్కస్ చేశాం కదా, ఇదేంటి? ఎక్స్ట్రాక్షన్ ఆపరేటర్. మీరు ఇచ్చిన వాల్యూ ఏ ఆబ్జెక్ట్లో ఉంటుంది? సీన్ అనే ఆబ్జెక్ట్లో ఉంటుంది. ఈ ఎక్స్ట్రాక్షన్ ఆపరేటర్ ఏం చేస్తుంది? ఆ సీన్ ఆబ్జెక్ట్లో ఉన్న వాల్యూని తీసుకెళ్ళి ఈ ఎక్స్ అనే వేరియబుల్లో స్టోర్ చేస్తుంది. ఇది మెయిన్ పర్పస్ ఆఫ్ సీన్ ఆబ్జెక్ట్. అర్థమవుతుంది? సీన్ ఆబ్జెక్ట్ అనేది ఏ హెడర్ ఫైల్లో ఉంటుంది? ఐఓ స్ట్రీమ్ అనే హెడర్ ఫైల్లో ఉంటుంది. అందుకే మనం ఏం చేయాలి? కంపల్సరిగా మన ప్రోగ్రామ్లో సీన్ యూజ్ చేస్తున్నాం అంటే ఫస్ట్ లైన్ ఖచ్చితంగా ఏముండాలంటే ఐఓ స్ట్రీమ్ అనే హెడర్ ఫైల్ని మన ప్రోగ్రామ్లో మనం ఇంక్లూడ్ చేసుకోవాల్సి ఉంటుంది. చూడండి, సో నార్మల్గా ఏం జరుగుతుందో ఒకసారి మనం ఇక్కడ అబ్జర్వ్ చేద్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏదైతే మనకి ఈ గ్రేటర్ సింబల్స్ ఉన్నాయో దీన్ని ఏమంటామంటే ఎక్స్ట్రాక్షన్ ఆపరేటర్ అంటాం. ఇట్ ఈజ్ యూజ్డ్ విత్ ద సీన్ టు రీడ్ ద డేటా ఫ్రమ్ ద స్టాండర్డ్ ఇన్పుట్ స్ట్రీమ్ కీబోర్డ్ ఇంటూ ఏ వేరియబుల్. సో ఎందుకు వాడతామంటే ఈ ఎక్స్ట్రాక్షన్ ఆపరేటర్ని ఎందుకు వాడతామంటే దీన్ని సింగిల్గా యూజ్ చేయలేం. దీన్ని ఏం చేస్తామంటే సీన్ ఆబ్జెక్ట్తో కలిపి యూజ్ చేస్తాం. సో అలా యూజ్ చేయడం వల్ల ఏం జరుగుతుందంటే స్టాండర్డ్ ఇన్పుట్ స్ట్రీమ్ కీబోర్డ్ నుంచి ఇచ్చిన వాల్యూని తీసుకెళ్ళి మనకి వేరియబుల్లో స్టోర్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, సీన్ ఎక్స్ అని రాసరిగా ఏం జరుగుతుందంటే కీబోర్డ్ నుంచి వాల్యూ ఇచ్చారు. ఈ వాల్యూ ఏమవుతుందంటే సీన్ అనే ఆబ్జెక్ట్లో ఉంటుంది. ఈ సీన్ అనే ఆబ్జెక్ట్లో ఉన్న వాల్యూని మనం ఏం చేయాలి? వేరియబుల్లో స్టోర్ చేయాలి. స్టోర్ చేయాలంటే మనకు ఆపరేటర్ ఉపయోగపడుతుంది. ఆ ఆపరేటర్ అంటే ఎక్స్ట్రాక్షన్ ఆపరేటర్. సో సీన్లో ఉన్న డేటాని తీసుకొని వేరియబుల్లో స్టోర్ చేస్తుంది కాబట్టి ఎక్స్ట్రాక్షన్ అన్నాం. అందుకే దీన్ని ఏమన్నా మనం ఎక్స్ట్రాక్షన్ ఆపరేటర్ అని అన్నాం. చూడండి, ఇట్ టేక్స్, ఈ ఆపరేటర్ ఉంది కదా ఎక్స్ట్రాక్షన్ ఆపరేటర్, చూడండి ఇట్ టేక్స్ 2 ఆపరాండ్స్. సో ఇది ఆపరేటర్ కదా, దీనికి 2 ఆపరాండ్స్ కావాలి. అవేంటంటే లెఫ్ట్ ఆపరాండ్ ఈజ్ సీన్ ఆబ్జెక్ట్ అండ్ రైట్ ఆపరాండ్ ఈజ్ వేరియబుల్ వేర్ ద ఇన్పుట్ విల్ బి స్టోర్డ్. సో సింపుల్. ఇక్కడ చూడండి, మీరు అబ్జర్వ్ చేయండి, దీన్ని అబ్జర్వ్ చేయండి. ఇది చూడండి, ఇదేంటి? ఎక్స్ట్రాక్షన్ ఆపరేటర్ కదా, దీనికి 2 ఆపరాండ్స్ కావాలి. లెఫ్ట్ సైడ్లో ఒకటి, రైట్ సైడ్లో ఒకటి. లెఫ్ట్లో ఏముంది? సీన్ ఆబ్జెక్ట్ ఉంది,
రైట్లో ఉంది వేరియబుల్ ఉంది. సో ఈ ఎక్స్ట్రాక్షన్ ఆపరేటర్ ఏం చేస్తుందంటే ఈ ఆబ్జెక్ట్‌లో ఉన్న వాల్యూని తీసుకెళ్ళి ఈ ఎక్స్ అనే వేరియబుల్‌లో స్టోర్ చేస్తుంది. ఇది ఎక్స్ట్రాక్షన్ ఆపరేటర్ యొక్క ఇంపార్టెన్స్. ఇది ఫ్రెండ్స్ నార్మల్‌గా మనకి సీన్ ఆబ్జెక్ట్ గురించి మెయిన్ పర్పస్ ఏంటంటే సీన్ ఆబ్జెక్ట్ యొక్క మెయిన్ పర్పస్ ఏంటంటే కీబోర్డ్‌లో ఇచ్చిన ఇన్పుట్ డేటాని మనం వేరియబుల్‌లో స్టోర్ చేయాలంటే ఈ సీన్ అనే ఆబ్జెక్ట్ ఉపయోగపడుతుంది. సీన్ ఒక్కటి యూజ్ చేసి మనం వేరియబుల్‌లో వాల్యూని స్టోర్ చేయలేము. సీన్‌తో పాటు మనకి ఏం ఉపయోగపడుతుందంటే ఎక్స్ట్రాక్షన్ ఆపరేటర్ కూడా ఉపయోగపడుతుంది. ఫ్రెండ్స్ ఇప్పటిదాకా మనం అయితే థియరిటికల్‌గా చూసామో, ఒకసారి ప్రాక్టికల్‌గా కూడా చెక్ చేసి చూద్దాము. సీన్ ఆబ్జెక్ట్ ఎట్లా వర్క్ అవుతుంది, ఎక్స్ట్రాక్షన్ ఆపరేటర్ ఎట్లా వర్క్ అవుతుంది అనేది చెక్ చేద్దాము. సో దీనికోసం అయితే చిన్న ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ రాస్తున్నాను. సో నేను దీంట్లో ఏం చేస్తున్నానంటే ఒక వేరియబుల్ డిక్లేర్ చేస్తాను. ఆ వేరియబుల్‌లో వాల్యూ ఇస్తాను. తర్వాత ఆ వాల్యూని ప్రింట్ చేసి చూస్తాను. సో అలా వాల్యూ ఇచ్చినప్పుడు నేను ఏం చేస్తానంటే నేను సీన్ అనే ఆబ్జెక్ట్‌ని యూజ్ చేస్తాను. సో దానికోసం ఏం చేస్తానంటే ప్రోగ్రామ్ రాస్తున్నాను. సో ఫస్ట్ లైన్ వచ్చేసి మనం హెడర్ ఫైల్ ఇంక్లూడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అందుకే ఇంక్లూడ్ ఐఓస్ట్రీమ్ అనే హెడర్ ఫైల్ ఇంక్లూడ్ చేసుకున్నాను. నెక్స్ట్ మెయిన్ ఫంక్షన్ అని డిఫైన్ చేస్తున్నాను. ఇంట్ మెయిన్. సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మన స్టేట్మెంట్స్ అన్ని ఫంక్షన్ బాడీలో రాయాల్సి ఉంటుంది. సో లాస్ట్ స్టేట్మెంట్ వచ్చి ఎప్పుడైనా మనకి రిటర్న్ 0 ఉంటుంది. రిటర్న్ 0 అని రాస్తున్నాను. సో దీనిపైన ఏం చేయాలంటే మన ప్రోగ్రామింగ్ స్టేట్మెంట్స్ రాయాల్సి ఉంటుంది. సో మన ఎయిమ్ ఏంటి ఈ ప్రోగ్రామ్‌లో మనం ఏం చేద్దాం అనుకున్నాం, వేరియబుల్ డిక్లేర్ చేసి వేరియబుల్‌లో వాల్యూ స్టోర్ చేద్దాం అనుకున్నాం. సో వేరియబుల్‌లో వాల్యూని మనం 2 రకాలుగా స్టోర్ చేయొచ్చు. ఎట్లా అంటే ఒకటి అసైన్మెంట్ ఆపరేటర్ యూజ్ చేసి స్టోర్ చేయొచ్చు. ఇంకోటేమో ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడు సీన్ అనే ఆబ్జెక్ట్ యూజ్ చేసి కూడా మనం వేరియబుల్‌లో వాల్యూ అయితే ఇవ్వచ్చు. సో దానికోసం ఏం చేస్తున్నా అంటే 2 కూడా చెక్ చేద్దాం మనం ఇప్పుడు. సో దానికోసం ఏం చేస్తున్నా ఫస్ట్ ఒక వేరియబుల్ డిక్లేర్ చేస్తున్నా. సో వేరియబుల్ ఎలా డిక్లేర్ చేయాలి? వేరియబుల్ డిక్లేర్ చేయాలంటే ఒక సింటాక్స్ ఉంది. అదేంటంటే డేటా టైప్ స్పేస్ వేరియబుల్ నేమ్. సో ఇక్కడ నేను నా వేరియబుల్ వచ్చేసి ఎక్స్ అనే వేరియబుల్, దాని టైప్ వచ్చేసి ఇంట్. సో ఇప్పుడు నేను ఎక్స్ అనే వేరియబుల్ డిక్లేర్ చేశాను. ఇప్పుడు ఈ ఎక్స్ అనే వేరియబుల్‌లోకి వాల్యూని స్టోర్ చేయాలి. సో ఎక్స్ అనే వేరియబుల్‌లోకి వాల్యూ ఎలా స్టోర్ చేయొచ్చు అంటే 2 రకాలుగా స్టోర్ చేయొచ్చు. ఒకటేమో అసైన్మెంట్ ఆపరేటర్ యూజ్ చేసి స్టోర్ చేయొచ్చు. ఇంకోటేమో ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడు మిమ్మల్ని ఎంటర్ ఎనీ నంబర్‌ని అడుగుతుంది. మీరు ఒక నంబర్ ఇస్తారు. ఆ నంబర్‌ని మనం ఎక్స్ అనే వేరియబుల్‌లో స్టోర్ చేయొచ్చు. సో సెకండ్ మెథడ్ యూజ్ చేయాలంటే మనం అప్పుడు ఏం యూజ్ చేస్తామంటే సీన్ అనే ఆబ్జెక్ట్ యూజ్ చేస్తాము. ఎక్స్ట్రాక్షన్ ఆపరేటర్ యూజ్ చేస్తాము. సో ఫస్ట్ ఏం చేస్తున్నా అంటే నేను సింపుల్‌గా నార్మల్ అసైన్మెంట్ ఆపరేటర్ యూజ్ చేసి వాల్యూ స్టోర్ చేస్తున్నా. సో ఇప్పుడు ఎక్స్ అనే వేరియబుల్‌లో నేను 20 అనే వాల్యూ స్టోర్ చేశాను. సో సింపుల్‌గా ఏంటి ఇప్పుడు ఎక్స్ అనేది ఒక వేరియబుల్ డిక్లేర్ చేశాను. ఈ ఎక్స్ అనే వేరియబుల్‌లో 20 అనే వాల్యూ స్టోర్ చేశాను. ఎట్లా స్టోర్ చేశానంటే బై యూజింగ్ అసైన్మెంట్ ఆపరేటర్. సో ప్రూఫ్ ఏంటి నిజంగా మీకు 20 అనేది ఎక్స్ అనే వేరియబుల్‌లో స్టోర్ అయిందని ఎలా తెలుస్తుంది? ఎలా తెలుస్తుందంటే మళ్ళీ మీరు ఈ ఎక్స్ వాల్యూ ప్రింట్ చేస్తే మీకు 20 అనే వాల్యూ వచ్చిందనుకోండి. అప్పుడు ఎక్స్ అనే వేరియబుల్‌లో 20 అనే వాల్యూ స్టోర్ అయినట్టు. సో ఏం చేస్తున్నాను నేను దానికోసం ఎక్స్ అనే వేరియబుల్ ప్రింట్ చేస్తున్నాను. సో సింపుల్‌గా దానికోసం కౌట్ స్టేట్మెంట్ రాస్తున్నా. నెక్స్ట్ ఏం చేస్తున్నా అంటే ఎక్స్ అనే వేరియబుల్‌లో ఉన్న వాల్యూని ప్రింట్ చేయాలి. సో అందుకని వేరియబుల్ నేమ్‌ని మెన్షన్ చేశాను. తర్వాత ఎండ్ కూడా నేను మెన్షన్ చేస్తున్నాను. సో ప్రోగ్రామ్ అబ్జర్వ్ చేస్తే మనం ఏం చేసామంటే ఫస్టు వేరియబుల్‌ని అయితే డిక్లేర్ చేసాము. తర్వాత ఆ వేరియబుల్‌లో ఒక వాల్యూ ఇచ్చాము. ఎట్లా అంటే అసైన్మెంట్ ఆపరేటర్ యూజ్ చేసి వాల్యూ ఇచ్చాము. అప్పుడు ఏమవుతుంది 20 అనే వాల్యూ ఎక్స్ అనే వేరియబుల్‌లో స్టోర్ అవుతుంది. ప్రూఫ్ ఏంటంటే నేను మళ్ళీ ఎక్స్‌ని ప్రింట్ చేస్తే ఎక్స్‌లో ఉన్న వాల్యూని ప్రింట్ చేస్తే 20 వచ్చిందనుకోండి. నాకు 20 అనే వాల్యూ ఎక్స్ అనే వేరియబుల్‌లో స్టోర్ చేసినట్టు. సో దానికోసం ఏం చేస్తున్నానంటే ప్రోగ్రామ్ రాసిన తర్వాత ఇప్పుడు నేను ప్రోగ్రామ్‌ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. అవుట్‌పుట్ అబ్జర్వ్ చేయండి. డైరెక్ట్‌గా మనకి ఏమొచ్చిందంటే ఎక్స్ ఈక్వల్ టు 20 అని వచ్చింది. సో ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ఎటువంటి అంటే ప్లీజ్ ఎంటర్ వాల్యూని ఏమి అడగలేదు మనకి. సో మనం ఏం చేసామంటే వేరియబుల్ డిక్లేర్ చేసాము. తర్వాత వేరియబుల్ డిక్లేర్ చేసిన తర్వాత డైరెక్ట్‌గా ఆ వేరియబుల్‌లో ఒక వాల్యూని అసైన్మెంట్ ఆపరేటర్ యూజ్ చేసి మనం ఇచ్చాము. సో నెక్స్ట్ ఏం చేద్దామంటే ఇట్లా కాదు ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడు మనం అడగాలి వాల్యూ. ప్లీజ్ ఎంటర్ వాల్యూ అని అడగాలి. ఆ ఇచ్చిన వాల్యూని ప్లీజ్ ఎంటర్ ఎనీ వాల్యూ అన్నప్పుడు మీరు ఏం చేస్తారు కీబోర్డ్ నుంచి వాల్యూ ఇస్తారు కదా! ఆ వాల్యూని తీసుకెళ్ళి వేరియబుల్‌లో స్టోర్ చేయాలి. సో ఇలాంటి సిట్యుయేషన్‌లో మనకేం ఉపయోగపడుతుందంటే సీన్ అనే ఆబ్జెక్ట్ ఉపయోగపడుతుంది. దాంతో పాటు ఎక్స్ట్రాక్షన్ ఆపరేటర్ కూడా ఉపయోగపడుతుంది. సో ఇప్పుడు ఏం చేయాలి నేను ఫస్టు నార్మల్‌గా ఒక వేరియబుల్ డిక్లేర్ చేశాను. నెక్స్ట్ ఈ వేరియబుల్‌లోకి వాల్యూని యూజర్ ఎంటర్ చేయమని అడగాలి. ఎందుకు? మన ఎయిమ్ ఏంటి? ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడు మన ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ ప్లీజ్ ఎంటర్ ఏ నంబర్ అని రావాలి. లేదా ప్లీజ్ ఎంటర్ ఏ వాల్యూ అని రావాలి. అలా రావాలంటే ఏం చేయాలి? ఆ మెసేజ్ నాకు అవుట్‌పుట్‌లో ప్రింట్ అవ్వాలి. సో అవుట్‌పుట్‌లో ప్రింట్ అవ్వాలని నేనేం చేయాలి? కౌట్ స్టేట్మెంట్ రాయాలి. కౌట్ అని రాసా. కౌట్ అని రాసిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తున్నానంటే ఇక్కడ చెప్తున్నాను. ఎంటర్ ఎనీ వాల్యూ అని అంటున్నా. ఎంటర్ ఎనీ వాల్యూ. అప్పుడేమవుతుంది? ఏదైతే ఈ మెసేజ్ ఉందో మీకేమవుతుందంటే అవుట్‌పుట్‌లో కనిపించిద్ది. ప్లీజ్ ఎంటర్ ఎనీ వాల్యూ అని అవుట్‌పుట్‌లో కనిపిస్తుంది. కనిపియగానే మనం ఏం చేస్తాం? కీబోర్డ్ నుంచి ఒక వాల్యూ ఇస్తాం. ఆ ఇచ్చిన వాల్యూ ఏమవ్వాలంటే ఎక్స్ అనే వేరియబుల్‌లో స్టోర్ అవ్వాలి. సో అలా ఎక్స్ అనే వేరియబుల్‌లో స్టోర్ అవ్వాలి అంటే కీబోర్డ్‌లో ఇచ్చిన వాల్యూ ఎక్స్ అనే వేరియబుల్‌లో స్టోర్ అవ్వాలంటే మనం ఏం చేయాలంటే సీన్ ఆబ్జెక్ట్‌ని యూజ్ చేయాలి.
సో దానికోసం ఏం చేస్తున్నారంటే సీన్ ఆబ్జెక్ట్ రాస్తున్నాం. సీన్ ఆబ్జెక్ట్తో పాటు మనం ఏం చేయాలి, ఎక్స్ట్రాక్షన్ ఆపరేటర్ని కూడా మనం మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సీన్ ఎక్స్ట్రాక్షన్ ఆపరేటర్ నెక్స్ట్ వేరియబుల్ నేమ్ ఏంటి, ఎక్స్ అనమాట. సో దీని మీనింగ్ ఏంటి, ఇక్కడ వేరియబుల్ ఫస్ట్ లైన్లో మీరు వేరియబుల్ డిక్లేర్ చేశారు, సెకండ్ లైన్ ఏం అడుగుతున్నారు, ఎంటర్ ఎనీ వాల్యూని అడుగుతున్నారు. అప్పుడు మనం ఏం చేస్తాము, మనకు అవుట్పుట్లో కనిపించింది ఎంటర్ ఎనీ వాల్యూని కనిపిస్తుంది, కనిపించగా మనం ఏం చేస్తాము, ఆటోమేటిక్ వాల్యూ ఎంటర్ చేస్తాం, కీబోర్డ్ నుంచి వాల్యూ ఇచ్చి ఎంటర్ కొడతాం. కొట్టంగానే ఏమవుతుంది, ఆ వాల్యూ వెళ్ళి ఎక్స్ అనే వేరియబుల్లో స్టోర్ అవుతుంది. అర్థమవుతుంది. అలా స్టోర్ అవ్వాలంటే మనకి ఏం ఉపయోగపడుతుంది, సీన్ అనే ఆబ్జెక్ట్ ఉపయోగపడుతుంది, దాంతోపాటు ఎక్స్ట్రాక్షన్ ఆపరేటర్ ఉపయోగపడుతుంది. ఆల్రెడీ మనం వీడియోలో డిస్కస్ చేసాము. సో ఒకసారి ఈ ప్రోగ్రామ్ని నెక్స్ట్ ఏం చేస్తున్నాను, నెక్స్ట్ ప్రూఫ్ ఏంటి, మీరు ఇచ్చిన వాల్యూ ఎక్స్ అనే వేరియబుల్లో ప్రింట్ అయిందని ప్రూఫ్ ఏంటి, ప్రూఫ్ ఏంటంటే ఎక్స్లో ఉన్న వాల్యూ ప్రింట్ చేస్తే మీరు ఇచ్చిన వాల్యూ ప్రింట్ అయింది అనుకోండి, అప్పుడు మీరు ఇచ్చిన వాల్యూ ఎక్స్ అనే వేరియబుల్లో స్టోర్ అయినట్టు. సో అందుకోసం ఏం చేస్తున్నా అంటే నేను అవుట్పుట్ స్టేట్మెంట్ రాసి ఎక్స్ అనే వాల్యూని ప్రింట్ చేస్తున్నా, అంటే ఎక్స్ అనే వేరియబుల్ ఉన్న వాల్యూని ప్రింట్ చేస్తున్నా. సో ఇప్పుడు ఏం చేస్తున్నాను నేను, ఒకసారి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ప్రోగ్రామ్ అయితే ఎగ్జిక్యూట్ చేస్తా. సో చేయగానే మన ఏం అడుగుతుందంటే ప్లీజ్ ఎంటర్ ఏ వాల్యూ అని అడుగుతుంది. చూడండి, ప్లీజ్ ఎంటర్ ఏ వాల్యూ అడిగింది. సో ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే ఒక వాల్యూ ఇస్తున్నాను నేను, ఫర్ ఎగ్జాంపుల్ 123 అని ఇచ్చా. 123 అని ఇచ్చి నెక్స్ట్ మనం ఏం చేస్తే కీబోర్డ్లో ఎంటర్ కీని ప్రెస్ చేస్తాం కదా, చేయగానే ఏమవుతుందంటే ఈ స్టేట్మెంట్ తర్వాత నెక్స్ట్ స్టేట్మెంట్ ఏముంది మనకి, సీన్ స్టేట్మెంట్ ఉంది కదా. సో అప్పుడు ఏమవుతుందంటే కీబోర్డ్లో ఇచ్చిన వాల్యూ వచ్చి సీన్ అనే ఆబ్జెక్ట్లో స్టోర్ అవుతుంది. ఈ సీన్ అనే ఆబ్జెక్ట్లో స్టోర్ అయిన వాల్యూని ఈ ఎక్స్ట్రాక్షన్ ఆపరేటర్ ఏం చేస్తుందంటే వాల్యూని తీసుకెళ్ళి ఎక్స్ అనే వేరియబుల్లో స్టోర్ చేస్తుంది. సో ఎంటర్ చేసిన వాల్యూ ఏంటి 123. ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఎంటర్ కీని ప్రెస్ చేస్తాను, చేయగానే నెక్స్ట్ ఏం వస్తుందంటే x ఈక్వల్ టు 123 అని వస్తుంది. చూడండి, x ఈక్వల్ టు 123. సో ఇట్లా కీబోర్డ్లో ఇచ్చిన వాల్యూని మనం ఎక్స్ అనే వేరియబుల్లో స్టోర్ చేయాలంటే, సమ్ వేరియబుల్లో స్టోర్ చేయాలంటే మనకి ఏం ఉపయోగపడుతుంది అంటే సీన్ అనే ఆబ్జెక్ట్ ఉపయోగపడుతుంది, దాంతోపాటు ఎక్స్ట్రాక్షన్ ఆపరేటర్ కూడా ఉపయోగపడుతుంది. కావాలంటే చూడండి, మళ్ళీ ఒకసారి రన్ చేస్తా, ఇస్తా సమ్ అదర్ వాల్యూ ఇస్తా, ఫర్ ఎగ్జాంపుల్ 20 అనే వాల్యూ ఇచ్చాను, ఎంటర్ ప్రెస్ చేస్తాను, చేయగానే x ఈక్వల్ 20 అని వచ్చింది. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందా, లైక్ చేయండి. అదేవిధంగా ఈ వీడియో ఉపయోగపడుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి. ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మనకి కొన్ని సిపిపిలో మ్యానిపులేటర్స్ ఉంటాయి. ఆ మ్యానిపులేటర్స్ మనం సీన్తో పాటు యూజ్ చేసి మనం ఇన్పుట్ని అయితే ఫార్మాటింగ్ చేసుకోవచ్చు. దానికి సంబంధించి వీడియో అయితే చేస్తాను, ఆ వీడియో కూడా చూడండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.